మోదకం సదా వృత్తి సాధకం కళాధరావతంసకం ఎందుకు కనబడుతుందిగా ఎంత జుట్టుందో అమ్మని ఎంత జుట్టుందో ఏంటిది భయపడ్డావా ఇంకొంత దగ్గరికి పో ప్లీజ్. చీమలు ఉన్నాయడ. ఎంత జుట్టుందో కొంచెం ఇస్తావా నాకు? కొంచెం ఇస్తావా? ఎంత జుట్టుందో చెప్పలేదు. ఏంటి స్టూల్ వేసి చెప్తావా? మమ్మీ జరిగే అమ్మ నీకు చదువుతాట్లయ్యా నీ లక్షణం బాగుందా ఇరిగిపోతేమోనే. ఓర్ని అమ్మ భగవాన్ సారం ఓర్ని అమ్మ భగవాన్ ఇంత జుట్టా వేగంగా. ఇప్పుడు తాగేసి పార్క్కి వెళ్ళాలి సరేనా? పికాక్ ఎందుకు మా మేడ నెక్ అంటుంది. మనకు కూడా అలాగే ఉంటుంది కాకపోతే మనకు కనిపించదు, దానికి కనిపిస్తుంది. పికాక్ 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 నాకు కొంచెం జుట్టు ఇస్తావా? అది ఇవ్వదు. పికాక్ ఏం చేస్తున్నావు? ఇటు చూడు, అటు కాదు, ఇటు ఇటు ఇటు, అటు కాదు ఇటు. మళ్ళీ చూసావు ఎంత బాగా చూసావో. నా వంకే చూస్తున్నావా? భలే చూస్తున్నావే. మీ ఫ్రెండ్స్ ఉన్నారా? వెళ్ళిపోయినాయి అన్నీ అన్నీ వెళ్ళిపోయినాయి. ఎడిపోయినాయో పిలుస్తుంది చూడది కోక్ అని. చిన్నది గిట్టేస్తున్నాయి. చూసారు కండి పికాక్స్. మీ ఇంటి దగ్గరికి ఎప్పుడైనా ఇలా వచ్చినాయా? మాకైతే రెగ్యులర్గా వస్తూ ఉంటాయండి. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అంటే మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్, ఈవినింగ్ ఒక హాఫ్ అన్ అవర్ చుట్టూ చెట్లు ఉన్నాయి కదండి, చల్లదనం కోసం వస్తూ ఉంటాయి అనమాట. ఎక్కడి నుంచి వస్తాయో మాకు తెలియదు అనమాట, కానీ వస్తాయి. వచ్చినప్పుడల్లా ఒక హాఫ్ అన్ అవర్ మాకు దీంతోనే ఆడుకోవడం సరిపోతుందండి. నేనైతే దగ్గరగా చూడడం, ఆ ఫెదర్ అంతా ఇంత గ్రో అయిన తర్వాత దగ్గరికి చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట అండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే నేను టచ్ కూడా చేశాను అనమాట. ఈసారి చాలా దగ్గరగా వెళ్ళిపోయి టచ్ చేశాను. కాకపోతే మా ఇంటికి దగ్గరలోనే ఉంటాయండి, కాకపోతే చూస్తూ ఉంటాం కానీ అంత దగ్గరికి వెళ్ళి చూడమన్నమాట. నాకైతే భలే హ్యాపీ అనిపించిందండి. నేను చిన్నపిల్లలు అయిపోయారు అనమాట. ఒక్క నిమిషం. నేనే కాదండి, చుట్టుపక్కల ఎవరు సరే ఒకవేళ ఇన్ కేస్ బయట ఉంటే కనుక కెమెరా పట్టుకొని వీడియో తీస్తూనే ఉంటారనమాట. ఆల్మోస్ట్ అందరూ తీస్తూనే ఉంటారు. చూడండి ఎంత బాగుందో. నేనైతే వావ్ అనిపించిందండి, చూస్తూనే ఉండిపోతూ ఉన్నాను అనమాట. వీడియో అది ఎంతసేపు ఉందో నేను కూడా అంతసేపు ఉండి వీడియో తీస్తూనే ఉన్నాను అనమాట. అది ఏ యాంగిల్లో నుంచినా ఒక్క నిమిషం అన్నా పురి విప్పుతుందా అని కూడా వెయిట్ చేశాను అనమాట. ఒక నిమిషం కూడా విప్పలేదండి పురి. టైం వేస్ట్ చేసుకుని మార్నింగ్ ఎంత హడావుడిగా ఉంటుందండి, అయినా సరే దానికోసం అలా ఉండిపోతూ ఉంటాం. ఇంట్లో వాళ్ళు మా పాప లేచిందంటే మా పాప నేను ఉంటాము, లేకపోతే నేను ఒక దాన్నే ఉంటానన్నమాట. ఏమన్నా పట్టించుకోను, నాకు అంత ఇష్టం అనమాట. ఇదైతే ఈవినింగ్ అండి, మార్నింగ్ కాదనమాట. ఈవినింగ్ కొంచెం చల్లబడితే మాత్రం వచ్చేస్తూ ఉంటాయి అనమాట అండి. చూడండి ఎంత దగ్గరగా తీసానో. నా కెమెరా ఇంకా అంటే ఇంకా
ఫైన్ క్వాలిటీ కెమెరా కాదు కాబట్టి మన మొబైల్ కాబట్టి అలా ఉంది, కానీ ఇంకా ఒరిజినల్ కెమెరా ఉంటుంది కదండి, అదైతే ఇంకా బాగా క్యాప్చర్ అవుతుంది అనమాట. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఆ కలర్స్, ఆ డీటెయిలింగ్ అవన్నీ ఎంత బాగున్నాయో అనండి. ఇంకా అలా చూస్తూ చూస్తూ ఉండాలి అని కొంచెం మూమెంట్ అయినా కానీ అది పురి విప్పుతుందేమో అని అలా వెయిట్ చేస్తూ ఉన్నాను, కానీ పురి విప్పలేదండి, అలా వెళ్ళిపోతూ ఉందన్నమాట. నెమలిని చూడడం, అలాగే నెమలి చుట్టుపక్కలకి మన ఇంటి దగ్గరలోకి రావడం కూడా మనకి అదృష్టమే అంటండి. అందుకని మీకు కూడా అదృష్టం కావాలి కదా, అందుకని మీకు కూడా చూపిస్తున్నాను అనమాట అండి. మీరు కూడా ఎంజాయ్ చేసేయండి చూసి. ఇంకా పొటాటో చిప్స్ ఒక రోజు పెడితే మొత్తం పాడైపోయినాయండి, అందుకని మళ్ళీ నెక్స్ట్ డే స్టార్ట్ చేశాను అనమాట. ఇంట్లో వాళ్ళు తిడతానే ఉంటారు, నేను మాత్రం అలా చేస్తూనే ఉంటారు. గ్యాస్ అయిపోద్ది అది ఇది అని అంటూ ఉన్నారు. గ్యాస్ లేకున్నప్పుడు ఇవన్నీ పాడు చేస్తూ ఉంటాం అని అంటూ ఉన్నారు. అయినా సరే పిల్లలకి బయట ఫుడ్ పెడుతుంటుంటే అవి కెమికల్ ఈ కెమికల్ కలుపుతున్నారని చెప్తూ ఉన్నారు కదండి, భయం వేసి తిట్లు తిన్నా సరే పెడుతూ ఉన్నాను అనమాట. ఎందుకంటే సంవత్సరం పొడుగునా అప్పుడప్పుడు రోజు ఇవ్వకపోయినా అప్పుడప్పుడు ఇవ్వాల్సి వస్తుంది కదండి. వాళ్ళు ప్యాకెట్లు కొనిచ్చే బదులు ఏముందండి, కొంచెం ఒక అరగంట కూడా కాదులేండి, ఒక్క 10 నిమిషాలు అంతే. 10 నిమిషాలు గ్యాసు 10 నిమిషాలు గ్యాస్, 10 నిమిషాలు కూడా కాదులేండి, నీళ్ళు ఎంతసేపు మరుగుతాయి, ఒక 2 నిమిషాల్లో మరుగుతాయి, ఒక 5 నిమిషాలు, మొత్తం కలిపి 8 నిమిషాలు లోపే ఇవన్నీ పెట్టేసి. అది మగవాళ్ళకి ఏం తెలియదు కదండి, అన్నీ ఆడవాళ్ళు. అవును, ఇంట్లోకి మీ ఇంట్లో ఆడవాళ్ళు స్ట్రిక్టా మగవాళ్ళు స్ట్రిక్టా? ఏ ఫుడ్ అయినా ఎవరు ఎంకరేజ్ చేస్తారు? అది తినకూడదు ఇది తినకూడదు అని ఎవరు అంటారు మీ ఇంట్లో? పిల్లలు చూస్తుంటే కనుక మీ ఇంట్లో మమ్మీ స్ట్రిక్టా డాడీ స్ట్రిక్టా చెప్పండి. మళ్ళీ పెట్టాను, ఈసారి అయితే డాబా మీదే పెట్టానులేండి. ఎండ అయినా సరే బాగా మంచి ఎండగా ఉంది, కాళ్ళు మాడిపోయేంత చెమటలు కారిపోతున్నాయి అన్నమాట. మళ్ళీ పెట్టేసా. ఇవి మంచిగా లేసి వస్తాయి అనుకుంటున్నాను. ఇలా విడివిడిగా పెట్టుకుంటే అని తొందరగా ఎండిపోతాయి, ఒక్క రోజులోనే ఎండిపోతాయి, చెమటలు కారిపోతాయి. ఇది మా చెల్లి వాళ్ళ పాప కోసమని తయారు చేస్తుంది. చిప్స్ అడిగిందంట. ఏమన్నా పెట్టాలి, లేకపోతే ఎండిపోయి గాలికి ఎగిరిపోతాయి మొత్తం అన్నీ. చిప్స్ పెట్టేసి పైనుంచి కింద దిగుతున్నానండి. ఇదిగోండి దూరంగా ఎలా విప్పిందో నేను చూసి క్యాప్చర్ చేసేసరికి తీసేసిందనమాట. అరే అనిపించింది. ఇంకా ఈరోజు నేను నా బర్త్డే ఎప్పుడు సెలబ్రేషన్ చేసుకోనండి, కానీ ఈ సంవత్సరం నా బర్త్డే సెలబ్రేషన్ చేశారండి. అది కూడా భయంగా కంగారుగా ఉందండి నాకు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేనైతే బర్త్డే ఎప్పుడు సెలబ్రేషన్ చేసుకోలేదనమాట. అమ్మ వాళ్ళు సెలబ్రేషన్ చేయాలి, లేదు పెళ్ళైన తర్వాత మా వారు ఫస్ట్ ఇయర్ ఏమో కేక్ కట్ చేయించారు 12కి, అంతే ఒకసారి, ఇంకా మళ్ళీ చేయలేదనమాట. ఇంకా ఏంటిది ఎప్పుడు లేనిది టెంపుల్కి వెళ్దాము రెస్టారెంట్కి వెళ్దాము అని అంటున్నారని నాకైతే చాలా భయంగా కంగారుగా ఏమైంది ఏంటి, ఆయనకి ఏమైంది ఏంటిదని అలా టెన్షన్ పడుతూ ఉన్నానన్నమాట. ఎవరైనా ఇలాగ బర్త్డే రోజు టెన్షన్ కంగారు ఉంటుందండి. అంటే ఎప్పుడు జరగంది ఇప్పుడు కొత్తగా జరిగితే ఆశ్చర్యంగా ఉంటుంది, కానీ టెన్షన్గా ఉండదు కదా. నాకైతే అంత టెన్షన్గా భయంగా జరుపుకున్నాను అనమాట అండి. నేనైతే హ్యాపీగా లేను. ఆయన కూడా అంటున్నారు అనమాట, ఏంటి అసలు అంత కంగారుగా ఉన్నావు, టెన్షన్గా ఉన్నావు, నీకు హ్యాపీగా లేదా అంటే, ఎప్పుడు జరగంది ఇప్పుడు చేస్తుంటే టెన్షన్గాను కొంచెం భయంగా కంగారుగా అన్ని రకాలుగాను ఉంది. అది ధర్మవరం సుబ్రహ్మణ్యం డైలాగ్ ఉంటుంది చూడండి, అలా ఉందన్నమాట. ఎన్ని రకాల నెగిటివ్ థాట్స్ ఉంటే అవన్నీ వచ్చేసినాయి అండి, నెగిటివ్ థాట్స్ అనమాట. నాకైతే అసలు ఆ టెన్షన్ నుంచి తేరుకోలేకపోయాను. 2 days వరకు నేను తేరుకోలేకపోయానండి. మెయిన్ ఎలా అంటే అందరికీ ఏమో కానీ మాకైతే చాలా ఖర్చు ఉంటుందండి. ఎందుకంటే స్కూల్ ఫీజులు కట్టాలి, అలాగే ట్రిప్పులు ఉంటాయి, చుట్టాలు వచ్చిపోయే వాళ్ళు ఉంటారు,
అవన్నీ ఉంటాయి కదండి. దానివల్ల ఎవ్రీ మంత్ కంటే ఈ మంత్ ఎక్కువ ఉంటుందన్నమాట ఖర్చు. ఈ ఖర్చులోనే మళ్ళీ మొబైల్ కూడా కొన్నారనమాట. అది కూడా నాకు చాలా టెన్షన్గా అనిపించింది. రెస్టారెంట్కి వెళ్ళినా ఏం తినలేకపోయానండి. టేస్ట్ అయితే చాలా బాగుంది కానీ నాకైతే తినలేకపోయాను. ఇంక అందుకని మళ్ళీ పిస్తా హౌస్ తీసుకొచ్చారనమాట. ఏదైనా డిజర్ట్ తిందామా అని చెప్పేసి. ఎప్పుడు ఇక్కడ తీసుకుంటా అనమాట. ఫ్రూట్ సలాడ్ బాగుంటుంది అనమాట. అందుకోసమని మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చారు. ఇది కూడా చాలా బాగుంటుంది. అంటే పిస్తా హౌస్లో చాలా బాగుంటుంది అనమాట. ఇదిగోండి పక్కన కనిపిస్తుంది కదండి ఎల్లోగా, అది పార్సిల్ అనమాట. పార్సిల్ కట్టించి తెచ్చేసుకున్నాము. ఇంకా నేను మా పాప ఒకటే ఫ్రూట్ సలాడ్ ఆర్డర్ పెట్టుకున్నామండి. ఇంకొకటి మా హస్బెండ్ ఏమో ఇదేదో కొత్తగా ఉంది కదా అని ట్రై చేశారు. అసలు బాగాలేదంట. ఇదేంటంటే మన మల్బరీ ఉంటుంది కదండి, మల్బరీలో మనకి క్రీమ్ వేసి మలై క్రీమ్ ఉంటుంది కదండి, అది వేసేసి అందులో మల్బరీ వేసి ఇచ్చారనమాట. మల్బరీలో మామూలుగా మొత్తం పూర్తిగా పండితే మంచి స్వీట్ ఉంటాయండి, కానీ ఇవి కొంచెం పుల్లగా ఉన్నాయన్నమాట. అందుకని అది ఫ్లేవర్ బాగాలేదనమాట. అది టేస్ట్ చూస్తున్నా, ఇది బుక్ చేసుకోమన్నావు, ఇది అసలు బాగోలేదని నన్ను తిడతా ఉన్నారనమాట. ఏదండి చూడండి టేస్ట్ చేస్తానంటే అవి ఒక్కటే పుల్లగా ఉన్నాయండి. కింద క్రీమ్ ఉంటుంది కదా, అదైతే చాలా బాగుంది. అలాగే సెలబ్రేషన్స్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారా అండి, కామెంట్ చేయండి. అలాగే అస్సలు బర్త్డే చేసుకునే వాళ్ళు కూడా కామెంట్ చేయండి. నేనైతే అసలు ఇప్పటికి వచ్చి ఒకసారి కూడా చేసుకోలేదండి సెలబ్రేషన్స్. పెళ్ళైన తర్వాత కూడా చేసుకోలేదన్నమాట. మన బర్త్డే మనం సెలబ్రేషన్ చేసుకునే దానికంటే హస్బెండ్ మనకు తెలియకుండా సెలబ్రేషన్ చేస్తారు కదండి, సర్ప్రైజ్. అదైతే చాలా హ్యాపీగా ఉంటుంది. కానీ నాకు ఆ హ్యాపీ కూడా లేదనమాట. ఎందుకంటే మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తెలుసు కాబట్టి నాకు ఎందుకో టెన్షన్ అనిపించింది అనమాట. అప్పుడే పోయింది. లిప్స్టిక్ అప్పుడే పోయిందండి. నా లబ్బర్ పోయిందని సరే నాకు తెలియదు ఇలా పెట్టి లబ్బర్ పోయింది. అట్లా అనకూడదు రేపు. తినమ్మా. నువ్వు తినలేవా? నువ్వు తినలేవా? నా లబ్బర్ పోయింది. చిన్న ఇక్కడ ఇలా అనొచ్చు, దరిద్రంగా ఉంటది. మార్నింగ్ చిప్స్ అని పెట్టాను కదండి, అవి తీసుకొచ్చాను అనమాట. మర్చిపోయాను. ఇంకా మళ్ళీ నేను వచ్చిన తర్వాత వచ్చేసరికి 9 అయిందండి, అప్పుడు తీసుకొచ్చాను అనమాట. ఏమో అతుక్కుపోయినాయి, రావట్లా, అసలు రావట్లా, పీకినా రావట్లా. మా చిన్నోడు పీకేసాడు. అనమాట మా చిన్నోడు దాచేస్తున్నాడు, ఏదో పీకి పాకం పెట్టినట్టున్నాడు. అందుకని ఏదో దాస్తుంది. ఏం పాకం పెట్టావు చూపి. అది చూపి. లోపల అక్కడెక్కడో దాచావు. సరే దాచుకో. ఏంటంటే బాగానే వచ్చినాయి, ఎండిపోయినా ఒక్కరోజుకి ఎండిపోయినాయి బాగా. మమ్మీ నేను రికార్డ్ చేస్తున్నాను ఉండు. ఒక్కసారి నేను చూపిస్తా. అయ్యో ఏడుతున్నాడు. ఓ ఇలా కూడా రికార్డ్ చేసుకోవచ్చా? అన్నయ్య బాగుందే. ఎక్కడ చూస్తా? ఏం చూస్తావు? చింపేనా? చింపేస్తావా? ఎందుకు చింపడం? హాయ్ గైస్, చూపి. నేను చూపిను. ఎందుకు చూపియాలి నీకు? ఒక్కసారి నేను చింపను. హాయ్ గైస్, మా మమ్మీ అయితే ఈరోజు చేస్తుంది. ఈరోజు రాత్రి రేపు ఏంటి చేస్తుందో తెలుసా? తెలియదు కదా. ఇవి ఏంటి గాయస్, అప్పుడల్లాగా అయిపోయినాయి ఆల్రెడీ. కొన్ని మెత్తగా ఉన్నాయి, కొన్ని అప్పుడల్లాగా అయిపోయినాయి. సో అందుకనే ఈరోజు కొన్ని వేస్తున్నాం, రేపు కొన్ని వేస్తున్నాం. ఇవి అయిపోయాక మీకు టేస్ట్ ఎట్లుంటుందో చూపిస్తా. బాయ్ టాటా గుడ్ బై. ఇంక ఇదేనండి వాళ్ళకి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. అంతవరకు ఉంటాను. చెక్ కేర్ అండ్ బై బాయ్.